హలో స్టూడెంట్స్, ఈరోజు మనం ఫంక్షన్స్ అనే టాపిక్ కోసం మాట్లాడుకుందాం. ఫంక్షన్స్ అనే టాపిక్ కోసం మాట్లాడుకునేటప్పుడు ముందుగా కొన్ని డెఫినేషన్స్ మనం కంపల్సరీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఆ కొన్ని డెఫినేషన్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఆర్డర్డ్ పెయిర్. సో ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏమిటి? A pair of elements in a particular order is known as ordered pair. Ordered pair అంటే అర్థం ఏంటమ్మా? A pair of elements in a particular order అంటే ఏదైనా రెండు ఎలిమెంట్స్ తీసుకుంటే ఆ రెండు ఎలిమెంట్స్ మధ్యలో ఖచ్చితమైన సంబంధం ఉండాలి. దీనికి సంబంధించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఇక్కడ మనం రెండు సెట్స్ని తీసుకుందాం. మొదటి దాన్ని సెట్ ఏ అంటున్నాను, రెండవ దాన్ని సెట్ బి అంటున్నాను. మొదటి దీనికి సంబంధించిన విషయం అంటే నెంబర్ ఆఫ్ పెన్స్. మొదటి దేని సెట్ నేనా నెంబర్ ఆఫ్ పెన్స్. రెండవ సెట్ దేర్ కాస్ట్. మొదటి దాంట్లో పెన్నులు తీసుకున్నాను, రెండో దాంట్లో వాటి యొక్క కాస్ట్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ దాన్ని చెక్ చేయనమ్మా. ఒక పెన్ కాస్ట్ వచ్చి 5 రూపీస్. ఒక పెన్ కాస్ట్ ఎంతమ్మా? 5 రూపీస్. అదే 2 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుంది? 10 రూపీస్. ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్ అయితే 2 పెన్స్ కాస్ట్ ఎంత అవుతుందమ్మా? 10 రూపీస్ కదా అవుతుంది. దాని విధంగా రాయచ్చా? 1,5 2,10. 1,5 అంటే అర్థం ఏంటంటే ఒక పెన్ కాస్ట్ 5 రూపీస్ అని అర్థం. 2,10 అంటే అర్థం ఏంటమ్మా? రెండు పెన్నుల కాస్ట్ 10 రూపాయలు అని అర్థం. ఇక్కడ ఒక చిన్న డౌట్ రేస్ చేస్తాను. 1,5ని 5,1 అని రాయకూడదా? రాయకూడదమ్మా. ఎందుకు రాయకూడదు? 1,5 అంటే అర్థం ఏంటమ్మా? ఒక పెన్ కాస్ట్ వచ్చి 5 రూపీస్. అదే 5,1 రాస్తే అర్థం ఏంటి? 5 పెన్స్ కాస్ట్ ఈజ్ 1 రూపీ. ఇక డిఫరెన్స్ అర్థమవుతుందమ్మా. 1 పెన్ కాస్ట్ ఈజ్ 5 రూపీస్. ఇక్కడ అంటే ఒక పెన్ కాస్టే 5 రూపీస్. ఇక్కడ 5 పెన్స్ కాస్ట్ 1 రూపీ. అంటే ఎప్పుడూ కూడా రెండు ఆర్డర్ పెయిర్స్ని ఈక్వల్గా రాయకూడదు. ఇన్ కేస్ ఏదైనా రెండు ఆర్డర్ పెయిర్స్ని ఈక్వల్గా రాయాలి అనుకున్నట్లయితే కండిషన్ ఏంటమ్మా? ఈక్వల్స్ టు బి. మీన్స్ ఆర్డర్ పెయిర్ ఏబి ఈక్వల్స్ టు ఆర్డర్ పెయిర్ బిఏ when the condition is equals to b. ఇలా అయినప్పుడు మాత్రమే రెండు ఆర్డర్ పెయిర్స్ సమానం అవుతాయి. ఇంకెప్పుడు కూడా రెండు ఆర్డర్ పెయిర్స్ సమానంగా ఉండవు. ఇది ఆర్డర్డ్ పెయిర్ యొక్క డెఫినేషన్ అమ్మా. నెక్స్ట్ మనం దేనికోసం మాట్లాడుకోవాలమ్మా? కార్టీషియన్ ప్రోడక్ట్ కోసం మాట్లాడుకోవాలి. దేనికోసం మాట్లాడుకోవాలమ్మా? కార్టీషియన్ ప్రోడక్ట్. సో కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటి? సో కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే చాలా సింపుల్ అన్న. ఏదన్నా రెండు నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకోండి. క్యాపిటల్ ఏ కంటైన్స్ 1,2, క్యాపిటల్ బి కంటైన్స్ 3,4. దెన్ ఏ కార్టీషియన్ ప్రోడక్ట్ మీన్స్ ఏ క్రాస్ బి ఈక్వల్స్ టు the collection of all possible order pairs. The collection of all possible order pairs అంటే సెట్ ఏలోని సెట్ బిలోని ఉన్న మొత్తం ఆర్డర్ పేర్స్ అన్నీ మనం రాయగలిగితే అంటే ఏ విధంగా రాయాలమ్మా? 1 3 1 4 2 3 2 4 ఈ విధంగా రాయగలిగితే ఈ కలెక్షన్ని కార్టీషియన్ ప్రోడక్ట్ అనాలి. ఏమనాలమ్మా? కార్టీషియన్ ప్రోడక్ట్ అనాలి. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటంటే రిలేషన్. మనం చెప్పుకోవాల్సిన టాపిక్ ఏంటమ్మా? రిలేషన్. సో రిలేషన్ అంటే ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ఏ రిలేషన్. ఎనీ సబ్సెట్ ఆఫ్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఈజ్ కాల్డ్ ఏ రిలేషన్. అంటే కార్టీషియన్ ప్రోడక్ట్లో ఏ చిన్న సబ్సెట్ తీసుకున్నా, ఎటువంటి సబ్సెట్ తీసుకున్నా ఆ సబ్సెట్ నేను చెప్పాలమ్మా? రిలేషన్ అని చెప్పాలి. సో నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సిన విషయాలు ఏంటంటే డొమైన్ అండ్ కోడొమైన్. డొమైన్ అంటే ఏంటి? కోడొమైన్ అంటే ఏంటి? ఇక్కడ మీకు రెండు సెట్స్ని తీసుకున్నాను చూడండి. సెట్ ఏ
అండ్ సెట్ బి. సెట్ ఏలో ఎలిమెంట్స్ చూడండి 1 2 3. సెట్ బిలో ఎలిమెంట్స్ చూడండి 4 5 6 7. సో ఇక్కడ సెట్ ఏలో 1 రిలేటెడ్ విత్ 4, 1కి 4తో రిలేషన్ ఉందమ్మా, 2కి 5తో రిలేషన్ ఉంది, 3కి 6తో రిలేషన్ ఉంది. ఇక్కడ సెకండ్ సెట్లో 7న ఎలిమెంట్ ఖాళీగా మిగిలిపోయి ఉంది. ఇప్పుడు మొదటి సెట్ అంతటిని కలిపి ఏమంటామంటే డొమైన్ అంటాం. మొదటి సెట్ అంతటిని ఏమంటామా? డొమైన్ అంటాం. అదే రెండవ సెట్ మొత్తాన్ని కలిపి ఏమంటామన్నా? కోడొమైన్ అంటాం. మొదటి సెట్ మొత్తాన్ని ఏమంటామా? డొమైన్ అంటాం. రెండవ సెట్ మొత్తాన్ని ఏమంటామంటే కోడొమైన్ అంటాం. సెట్ ఏలో ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి కదనా, ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ కూడా ఏమనాలంటే ప్రీ ఇమేజెస్ అనాలి. సెట్ ఏలో ఎలిమెంట్స్ అన్నిటినీ ఏమనాలమ్మా? ప్రీ ఇమేజెస్ అనాలి. అదే సెట్ బిలో ఎలిమెంట్స్ అన్నిటినీ ఏమనాలమ్మా? ఇమేజెస్ అనాలి. సో డొమైన్ కోడొమైన్ ప్రీ ఇమేజెస్ అర్థమైంది అనుకుంటున్నానమ్మా. మొదటి సెట్ని డొమైన్ అనాలి, రెండవ సెట్ని కోడొమైన్ అనాలి. డొమైన్లో ఎలిమెంట్స్ని ప్రీ ఇమేజెస్ అనాలమ్మా, కోడొమైన్లో ఎలిమెంట్స్ని ఇమేజెస్ అనాలి. ఒకసారి ఇక్కడ రిలేషన్ చూడండి అన్న. సెట్ ఏలో 1 4తో రిలేషన్ ఉంది, 2కి 5తో రిలేషన్ ఉంది, 3కి 6తో రిలేషన్ ఉంది. ఇక్కడ 7 అన్న ఎలిమెంట్ మిగిలిపోయింది. సో ఇక్కడ రిలేషన్ దేనికి ఉందన్నా? కేవలం 4 5 6 ఈ 3 ఎలిమెంట్స్కే ఉన్నది. సో ఈ 3 ఎలిమెంట్స్ని ఏమంటాం అంటే రేంజ్ అంటాం. ఈ 3 ఎలిమెంట్స్ని ఏమంటామన్నా? రేంజ్ అంటాం. అలా కాకుండా ఈ మొత్తం సెట్ని ఏమంటామా? కోడొమైన్ అంటాం. అర్థం చేసుకోవాలి, ఇక్కడ కోడొమైన్ వేరు, రేంజ్ వేరు. సెట్లో మొత్తం ఎలిమెంట్స్ని రాసినట్లయితే దాన్ని కోడొమైన్ అంటాం. కేవలం రిలేషన్ మాత్రమే రాసినట్లయితే దాన్ని రేంజ్ అని అంటాం. సో మీరు ఎప్పుడైనా సరే ఫంక్షన్స్ టాపిక్ నేర్చుకోవాలి అంటే కంపల్సరీ ఈ బేసిక్స్ అని నేర్చుకుని తీరాలి. సో నెక్స్ట్ మనకు కావాల్సిన డెఫినేషన్ ఫంక్షన్. సో ఫంక్షన్ అంటే ఏంటి? సో మనం టెక్స్ట్ బుక్లో ఎక్కడన్నా సరే మనం మెటీరియల్లో కానీ గ్యాదర్ చేసినట్లయితే 1 or 2 డెఫినేషన్స్ తగులుతాయి. సో ఆ డెఫినేషన్స్ ఎలా ఉంటాయమ్మా? మ్యాథమెటికల్ ఫామ్స్లో ఉంటాయి. సో మ్యాథమెటికల్ ఫామ్స్లో ఉంటే బేసిక్స్ మనం అర్థం చేసుకోలేం కదా. సో మనం చెప్తున్న క్లాసెస్ యావరేజ్ స్టూడెంట్ నుంచి టాపర్స్ దాకా పనికొచ్చే విధంగా మనం ఫామ్ చేసాం కాబట్టి ఇందులో ఈ టాపిక్స్ని ఫస్ట్ యావరేజ్ స్టూడెంట్కి అర్థం విధంగా చెప్తాం. సో డెఫినేషన్స్ ఏంటో చూద్దాం. లెట్ A, B are any two non-empty sets. A relation F is maps A to B is known as function. For every A belongs to A, there exists B belongs to B such that AB belongs to F. ఇది స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్ అమ్మా. ఇది స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ ఫంక్షన్. ఇంకొక డెఫినేషన్ కూడా చూడండి అన్న. నో టూ ఆర్డర్డ్ పేర్స్ హ్యావ్ సేమ్ ఫస్ట్ కోఆర్డినేట్. నో టూ ఆర్డర్ పేర్స్ హ్యావ్ సేమ్ ఫస్ట్ కోఆర్డినేట్ అంటే మనం తీసుకున్న రిలేషన్లో ఎక్కడా కూడా ఆర్డర్ పేర్స్లో ఫస్ట్ కోఆర్డినేట్ సేమ్ వచ్చేసినట్లయితే ఆ రిలేషన్ ఏం చెప్పకూడదమ్మా? ఫంక్షన్ అని చెప్పకూడదు. సో చిన్న ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం చూడండి. ఫంక్షన్ రిలేషన్ F ఈక్వల్స్ టు 1 2 3 4 5 6. సో దీంట్లో ఫస్ట్ కోఆర్డినేట్స్ ఏంటమ్మా? 1 3 5. సో 1 3 5 ఈ 3 ఎలిమెంట్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కాబట్టి నేను తీసుకున్న రిలేషన్ ఏమవుతుందమ్మా? ఫంక్షన్ అవుతుంది. సో సెకండ్ ఎగ్జాంపుల్ చెక్ చేయండి. 1 2 1 3 4 9. సో ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ 1 ఉంది, ఇక్కడ తిరిగి మళ్ళీ ఫస్ట్ కోఆర్డినేట్ 1 ఉంది. సో డెఫినేషన్ మనం ఏం చెప్పుకున్నాం? ఏ రెండు ఆర్డర్ పేర్స్ కూడా సేమ్ ఫస్ట్ కోఆర్డినేట్ని కలిగి ఉండకూడదు. సో ఇక్కడ ఫస్ట్ కోఆర్డినేట్ 1 ఉందన్నా, ఇక్కడ కూడా ఫస్ట్ కోఆర్డినేట్ 1 ఉంది, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను తీసుకున్న రిలేషన్ ఏమవుతుందన్నా? ఫంక్షన్ అవ్వదు. సో ఈ రెండు కూడా స్టాండర్డ్ డెఫినేషన్స్ ఆఫ్ ఫంక్షన్స్. సో ఫంక్షన్స్ ఎలా చెప్తే స్టాండర్డ్ డెఫినేషన్స్ చెప్తే అర్థమవుతుందా? సో కొంచెం బేసిక్ నేర్చుకున్న తర్వాత స్టాండర్డ్ డెఫినేషన్స్ నేర్చుకుంది. కానీ సో
నేను చెప్తున్న కండిషన్ ఏంటంటే ఏదన్నా ఒక రిలేషన్ని ఫంక్షన్ చెప్పాలి అంటే మనకి 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫార్ములా కానీ ఫస్ట్ రూల్ కానీ ఏంటంటే we don't leave any element in the first set. We don't leave any element in the first set. సెకండ్ రూల్ ఏంటమ్మా, we don't have any v shape in the first set. 2 రూల్స్ చెప్పుకుంటున్నానన్నా. ఫస్ట్ రూల్ ఏంటమ్మా, ఫస్ట్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ వదిలేయకూడదు. నెక్స్ట్ ఫస్ట్ సెట్లో ఎటువంటి వి షేపు రాకూడదు. సో దీనికి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ ట్రెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్జాంపుల్ 1లో 2 సెట్లు ఇచ్చాను. 1 4తో రిలేషన్ ఉందన్నా, 2కి 5తో రిలేషన్ ఉంది. ఫస్ట్ సెట్లో 3 అనే ఎలిమెంట్కి ఎటువంటి రిలేషన్ లేదు. సో ఇక్కడ 3 అనే ఎలిమెంట్ ఖాళీగా ఉంది. సో మన ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా, మన ఫస్ట్ రూల్ ఏంటి, ఫస్ట్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ని ఖాళీగా వదిలేయకూడదు. సో ఇక్కడ ఫస్ట్ సెట్లో ఒక ఎలిమెంట్ ఖాళీగా వదిలేసాం కదన్నా. సో ఇది ఏం అవదంటే ఫంక్షన్ అవదమ్మా, ఇది కేవలం రిలేషన్ మాత్రమే. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ సెట్ ఏలో 1 3తో రిలేషన్ ఉందమ్మా. నెక్స్ట్ 2కి 2 రిలేషన్స్ ఉన్నాయి. 4తోని రిలేషన్ ఉంది, 5తోని రిలేషన్ ఉంది. సో మన సెకండ్ ప్రాపర్టీ ప్రకారం వీ డోంట్ హ్యావ్ ఎనీ వీ షేప్. సో వీ షేప్ ఎక్కడ ఉంది నాన్న, ఇదిగోండి. ఫస్ట్ సెట్లో వీ షేప్ ఉండకూడదు. ఫస్ట్ సెట్లో వీ షేప్ ఉండకూడదు. ఫస్ట్ సెట్లో వీ షేప్ ఉంటే అదేమవుదమ్మా, ఫంక్షన్ అవ్వదు. సో ఇది ఫంక్షన్ అవ్వదు. సో మన ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా, ఫస్ట్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ వదిలేయకూడదు. నెక్స్ట్ ఫస్ట్ సెట్లో ఎటువంటి వి షేపు రాకూడదు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక ఎగ్జాంపుల్ చెక్ చేద్దాం. ఇక్కడ 2 సెట్స్ ఉన్నాయి చూడండి. సెట్ ఏలో 1 2 3, సెట్ బిలో 4 5 6 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో 1కి 4తో రిలేషన్ ఉందమ్మా, 2కి 5తో రిలేషన్ ఉంది, 3కి 6తో రిలేషన్ ఉంది. సో నేను తీసుకున్న ఈ కండిషన్ ఫంక్షన్ అవుతుందా, ఫస్ట్ రిలేషన్ అవుతుంది, నెక్స్ట్ ఫంక్షన్ అవుతుందా. ఫంక్షన్ అవ్వాలి అంటే మన 2 ప్రాపర్టీస్ ఏంటమ్మా, ఫస్ట్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ వదిలేయకూడదు. సో ఎటువంటి ఎలిమెంట్ లేదు. సో ఫస్ట్ ప్రాపర్టీ సాటిస్ఫైడ్. సెకండ్ ప్రాపర్టీ ఏంటమ్మా, ఫస్ట్ సెట్లో ఎక్కడ కూడా వీ షేప్ రాకూడదు. సో ఎక్కడ కూడా వీ షేప్ రాలేదు. వీ షేప్ రాలేదు అంటే ఏంటమ్మా, ఒక ఎలిమెంట్తో మాత్రమే రిలేషన్ ఉంది. సో ఎక్కడ కూడా ఫస్ట్ సెట్లో వీ షేప్ రాలేదు. కాబట్టి 2 రూల్స్ సాటిస్ఫై అయింది. కాబట్టి నేను తీసుకున్న రిలేషన్ ఏమవుతుందంటే ఫంక్షన్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నాను. రూల్స్ ఏంటన్నా, ఫస్ట్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ వదిలేయకూడదు. ఫస్ట్ రూల్, ఫస్ట్ సెట్లో వి షేపు ఉండకూడదు. సో దీన్ని బట్టి మీరు ఇప్పుడు స్టాండర్డ్ డెఫినేషన్ని నేర్చుకోవడానికి ట్రై చేయండి. దీని అర్థం ఏంటో చెప్తాను చూడండమ్మా. ఏదన్నా 2 నాన్ ఎంప్టీ సెట్స్ తీసుకున్నట్లయితే నేను తీసుకున్న రిలేషన్ని ఫంక్షన్ అని ఎప్పుడు చెప్తాను, ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు ఏ. అంటే సెట్ ఏలో నువ్వు ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే దేర్ ఎగ్జిస్ట్ అక్కడ ఒక ఎలిమెంట్ ఏర్పడాలి, దట్ ఈస్ బి బిలాంగ్స్ టు బి. సెట్ ఏలో నువ్వు ఎలిమెంట్ తీసుకున్నా సరే దానికి కరస్పాండింగ్గా సెట్ బిలో ఒక ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి, సచ్ దట్ ఏబి బిలాంగ్స్ టు ఎఫ్. దీని అర్థం తెలుసమ్మా, మీరు సెట్ ఏలో ఏదైనా ఒక ఎలిమెంట్ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా సెట్ బిలో దానికి సంబంధించి ఒక ఎలిమెంట్ ఉండి తీరాలి. అంటే అర్థం ఏంటమ్మా, ఫస్ట్ సెట్లో మీరు ఏ ఎలిమెంట్స్ వదిలేయకూడదు అని అర్థం. సో ఒక ఎలిమెంట్కి యూనిక్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అవ్వాలి. అంటే ఒక ఎలిమెంట్కి 2 రిలేషన్స్ ఉండకూడదు. అందుకే ఆ 2 ప్రాపర్టీస్ని మీకు అర్థమయ్యే రీతిలో రాశానమ్మా నేను. ఫస్ట్ సెట్లో ఎటువంటి ఎలిమెంట్ వదిలేయకూడదు అంటే ప్రతి ఎలిమెంట్కి రిలేషన్ ఉండాలి. వీ డోంట్ హ్యావ్ ఎనీ వీ షేప్ ఇన్ ద ఫస్ట్ సెట్. ఫస్ట్ సెట్లో ఒక ఎలిమెంట్కి 2 ఇమేజెస్ ఏర్పడకూడదు. ఈ 2 కూడా ఫంక్షన్ యొక్క ప్రాపర్టీస్. ఈ 2 సాటిస్ఫై అయితేనే ఆ రిలేషన్ మనం ఏం చెప్పాలమ్మా, ఫంక్షన్ అని చెప్పాలి. సో ఈ క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. నా క్లాస్ కనుక మీకు అర్థమైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.